ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే ఉంది, అలాగే రేస్ గుర్రం మూవీ కూడా రిలీజ్ ఉంది. ఏం చెప్తారు? అసలు నిజంగా ఇన్ని రోజులు మనం ఎప్పుడైనా ప్రతి హీరో హీరోయిన్ చాలా మంది పుట్టినరోజులు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అలాంటిది నాకు ఇష్టమైన హీరో, ఒక డాన్సర్, ఒక ఇండస్ట్రీని మొత్తం ఊపుతున్న అల్లు అర్జున్ బర్త్డే వస్తుంది కాబట్టి ఐఎమ్ ఫుల్ హ్యాపీ. కంపల్సరీ ఎంతమంది ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీలో నాకు తెలియదు, కానీ ఒక అల్లు అర్జున్ ప్రతి సినిమాకి కష్టపడుతూనే ఉంటాడు. ఏదంటే రావడం లేట్గా రావచ్చు కానీ కంపల్సరీ హిట్తోనే కొట్టేస్తాడు. సినిమా మాత్రం ఎన్ని అవార్డులు తీసుకున్నాడో, ఎంతమంది పాపం కుట్రలు చేసిన సినిమాలు ఆపినా సరే తన ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు. ఇండస్ట్రీలో ఒక బెస్ట్ అవార్డు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది, అందులో పుష్ప 2కి. అది అవార్డ్స్తో పాటు ట్రోలింగ్స్ కూడా ఎక్కువగా గురవుతూ ఉంటారు కదా, దాని నుంచి ట్రోలింగ్స్ అనేది అది కామన్, ప్రతి హీరోయిన్కే కానీ హీరో ఎవరికైనా కామన్ జరుగుతుంటాయి. కానీ బెస్ట్ ఇండస్ట్రీలో హీరో ఉన్నదంటే నాకు అల్లు అర్జున్. ఆయన డాన్స్ కానీ యాక్టింగ్ చాలా. పుష్ప 2కి నేను సినిమాకి వెళ్ళాను, చాలా కష్టపడ్డాడు అసలు డాన్స్ విషయం. ఎన్ని టేకులు, ఒక్క టేక్ 2-3 డేస్ చేశారు, ఓన్లీ ఒక్క టేక్. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేశాడు, తగ్గట్టే తనకి మంచిగా ఫలితం వచ్చింది. నెక్స్ట్ అవార్డులు కూడా చాలా తీసుకున్నాడు కాబట్టి ఐఎమ్ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. నిజంగా అల్లు అర్జున్, నీ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. నీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ లేడీ ఫ్యాన్గా చెప్తున్నా, నీ సినిమాలు హిట్ అవ్వాలి, మంచి ఇండస్ట్రీలో వేరే మంచి సినిమాలు చేసి నువ్వు చాలా ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పి అనుకున్నాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అల్లు అర్జున్ రీసెంట్గా థియేటర్ కూడా కట్టారు కదా, థియేటర్ నిజంగా చాలా మనం ఎంతమంది హీరోలు ఇప్పుడు కట్టారు కానీ అంత లుక్ ఏం లేదు. బట్ అని చెప్పి అల్లు అర్జున్ కొత్త థియేటర్ కట్టేశాడు. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది. అసలు దాంట్లో ఉన్న ఏసీ కానీ సీట్లే కానీ ఇంత నీట్నెస్ ఉంది. కంపల్సరీ అల్లు అర్జున్ స్క్రీన్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, కొత్త స్క్రీన్ అంటది. చాలా క్లారిటీ ఉంది, చాలా అందుబాటులో పెట్టాడు. టికెట్లు రేట్లు అంతా అవలే కదా, ఇప్పుడు మా సినిమా రిలీజ్ అయితే దాన్ని పెట్టే ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఒకరోజు ముందే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్నికి ముందే విష్ చేస్తాం. నిజంగా పుష్ప 3 కూడా వస్తుంది అంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పుష్ప 3 వస్తే ఇంకా హ్యాపీ కదా. అల్లు అర్జున్ అసలు నేను చెప్తున్నా, అన్న ఒక్క సినిమా తీస్తే చాలు. నిజంగా ఎంతమంది ఫ్యాన్స్ కొట్టుకోవడమే కానీ ఆయనకి ఎంకరేజ్ చేయడమే కానీ ఈసారి ఇంకా థియేటర్లు ఎట్టుంటే మనం ఊహించుకోలేము అల్లు అర్జున్. నిజంగా ఇన్ని రోజులకి అన్న సినిమా రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సినిమాలు వచ్చినా కూడా నేను అంతగా హ్యాపీగా వెళ్ళి చూస్తాం అది అని చెప్పి అనుకున్నాం, కానీ అల్లు అర్జున్ సినిమా కోసం వెయిటింగ్ చేసే మెయిన్ నేనే పర్సన్. పుష్ప 3లో అల్లు అర్జున్ కాకుండా వేరే హీరో చేస్తే ఎలా ఉంటుంది అంటారు? ఎవరి హీరో ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, అలానే ఏం లేదు. కానీ అంటే ఆయన చెప్పిన డైలాగ్సే కానీ ఆయన చేసిన డాన్సే కానీ అందులో ప్రతి స్టెప్స్ కష్టపడే కానీ మొత్తం అల్లు అర్జున్కి సెట్ అయిపోయింది ఆ సినిమా. పుష్ప 3 కోసం వెయిటింగ్. అల్లు అర్జున్ నిజంగా ఈ వీడియో కట్టను చూస్తుంటాయి. నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే ఉంది, అలాగే ఆ రోజు రేస్ గుర్రం రిలీజ్ కూడా ఉంది. సో దాని మీద మీరేం చెప్తారు? ముందుగా అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్డేనండి. రేసు గుర్రం పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా, సో రిలీజ్ అవుతున్న కారణంగా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా వరకు ఎక్కువగా అవార్డ్స్ వచ్చాయి, ఎక్కువగా నేషనల్ అవార్డు వచ్చింది వ్యక్తి ఆయనే. నిజం చెప్పాలంటే వ్యక్తి స్టార్టింగ్ గంగోత్రి 3 ఉండి నార్మల్గా హీరో వచ్చి ఒక చిన్న క్యారెక్టర్ వేసుకుని వచ్చి ఈరోజు నేషనల్ వైడ్కి వెళ్ళాడంటే చాలా గ్రేట్ అండి అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఆ డెడికేషన్కి స్టార్టింగ్ 6 ప్యాక్ అనే ఇంటెన్షన్ తీసుకొచ్చింది ఆయనే. తర్వాత స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ తగిలించుకొని కొత్త డ్రెస్సింగ్ స్టైలింగ్ కానీ సూపర్. బాగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా స్టార్డమ్ని సంపాదించుకోవడం వేరు, ఆ స్టార్డమ్ని ఉన్న స్టార్డమ్ని నిలుపుకోవడం చాలా వేరు. అంటే ఇప్పుడు గంగోత్రిలో చూసుకుంటే చాలా వరకు ట్రోలింగ్స్ చాలా ట్రోలింగ్స్. ఇతను అల్లు అర్జున్ అంటే అన్ఫిట్ ఫర్ ద హీరో అని చాలా వరకు అన్నారు. ఇలా హీరోకి సెట్ అవుతాడా అన్నారు, కానీ అదే నోటితో ఈరోజు అల్లు అర్జున్ అంటే హీరో, పుష్ప అంటే ఫైర్ అంటే అనే డైలాగు పెద్ద ఓల్డ్ వైర్గా వెళ్ళిపోయింది. ఇది నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి ఇది మైల్ స్టోన్ అనొచ్చు పుష్ప. సో అవార్డ్స్ కంటే ఎక్కువగా అంటే అవార్డ్స్ ఎంతగానో వచ్చాయో అలాగే ట్రోలింగ్స్ కూడా అంత ఎక్కువగా గురయ్యారు. సో దాని గురించి ఏం చెప్తారు? పుష్ప అంటే తగ్గేదే లేదు, తగ్గడం వల్లనే కొద్దిగా నెగిటివ్గా ప్రచారం వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మొన్న రేవంత్ సీఎం దగ్గర కాల్ వేసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల ఇంకా వాళ్ళు ట్రోల్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నెగిటివ్ అవుతుందంటే అంత వెనక పాజిటివ్ చాలా ఉందనే కదా, దాన్ని అది అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి నెగిటివ్ ఉందంటే అది భయపడవసరం లేదు, ముందుకు సాగిపోవాలి, కంటిన్యూస్లీ గ్రో అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే అయితే వస్తుంది. సో ఆ రోజు రేస్ గుర్రం రిలీజ్ కూడా ఉంది. మరి ఆ రోజు థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారంటారా? రేసు గుర్రం ఎంత బాగుంటుంది తెలుసా సినిమా. నేనైతే ఇప్పటికి 100 సార్లు కాదు 200 సార్లు చూసా ఆ సినిమా. రేసు గుర్రం అక్క, ఆ సినిమా రేసు గుర్రం దేవుడా అంటాడు కదా, దాంట్లోనే కదా ఆ సినిమాలో ఆ ఒక్క డైలాగు అన్న తమ్ములది గొడవ
టామ్ అండ్ జెర్రీ గొడవలాగుంటుంది. నిజంగా ఆయన బర్త్డేకి ఆ సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమా చూసే కొద్దీ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ దాంట్లో లాస్ట్లో పొలిటికల్ది ఒక సీన్ పెట్టాడు చూసావా, ఆయన చచ్చిపోతాడు, ఇప్పుడు వాళ్ళ అన్నకు జరిగిన అవమానానికి ఇట్లా చేస్తాడు కదా, అది మాత్రం హైలైట్. మళ్ళీ రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుందమ్మా. మళ్ళీ అందరు కలిసి పోయేసి చూస్తారు ఆ సినిమా. అంత మంచి సినిమా. దేవుడా అంటాడు చూడు, ఆ డైలాగ్కి వాళ్ళిద్దరు అన్నదమ్ములు గొడవల కోసమే మనం సినిమా చూడాలి. ఇంకా కామెడీ పరంగా చూస్తే చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ మూవీస్ మాత్రము అన్నీ హిట్టే, సూపర్ డూపర్ హిట్టే. రీసెంట్ గా మాల్ థియేటర్ కూడా ఉంది కదా, కట్టించారు కదా. అవును, కోకాపేటలో కట్టించారు అల్లు అర్జున్ది. నిజంగా వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం మేము. ఆల్రెడీ ఓపెన్ కూడా అయ్యి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మాల్ కదా, అక్కడ రిలీజ్ చేస్తే కొత్తగా ఉంటుంది కాబట్టి రివ్యూస్ అక్కడ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు కోకాపేటలో ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో స్టూడియో, అది మామూలుగా స్టూడియో కట్టాలని ప్లాన్ చేశారంట. అంటే ఇప్పుడు షూటింగ్ స్టూడియో కట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారు. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు సినిమా పరంగా అయితే ఆ ఏరియా మొత్తం హై క్లాస్ ఏరియా కాబట్టి థియేటర్ ఉంటేనే బాగుంటుంది అనిపించింది. కానీ ఒకటేంటంటే నా కళ ఒకటి నెరవేరిందమ్మా. థియేటర్ కట్టారు, మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పటికి 3 థియేటర్లు, AAA ఒకటి, మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒకటి, ఇంకోటి ఎక్కడ ఉందని చెప్పారు. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో. మేము వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. 8కి మేము వెళ్తాం అక్కడికి. అల్లు అర్జున్ బర్త్డే ఉంది కాబట్టి, ఆ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం మేము. సో గంగోత్రి మూవీ ఆ టైంలో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ చాలా అంటే ఈయన హీరోనా అన్ఫిట్ అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు, చాలామంది అన్నారు కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది కదా, ఇన్ని అవార్డ్స్ వచ్చాయి కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఇన్ని అవార్డ్స్ మన సీఎం రేవంత్ అన్న చేతుల మీదుగా అందుకున్నారు కాబట్టి నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే గంగోత్రి సినిమా చూసిన వాళ్ళందరూ అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఆయన ఎగతాళి చేశారు. ఈయన హీరోనా, ఏం సినిమాలు అని. గంగోత్రినే ఎంత సూపర్ డూపర్ హిట్, అది అంత సూపర్ డూపర్ హిట్ అయినా కానీ అతనికి లోకులు కాకులు అంటారమ్మా. ఇప్పుడు మన ముందు మాట్లాడుకోరు, ఏదైనా సరే మన వెనకాల మాట్లాడుకుంటారు. అది పద్ధతి కాదు. ఎప్పుడైనా సరే ఏ మనిషినైనా మీరు తక్కువ అంచనా వేసి చూస్తే అదే మనిషికి రేపు పొద్దున మీరు సెల్యూట్ చేయాలి, క్లాప్స్ కొట్టే రోజులు కూడా వస్తాయని చెప్పేసి నేను నా మాటగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక మనిషిని హీనంగా చూసినప్పుడు అదే మనిషి రేపు పొద్దున పనికొస్తాడు. ఈరోజు మన టైం బాగుందని రేపు పొద్దున మన టైం బాగాలేదని చెప్పేసి వాళ్ళు తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు. ఈరోజు పుష్ప 2 ఎట్లా ఆడింది, బాహుబలి 2 అంటే రికార్డు బద్దలు కొట్టింది అల్లు అర్జున్ మూవీ. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ని ఒకప్పుడు హేళన చేసిన వాళ్ళు ఈరోజు అవార్డులు అందుకొని గ్రేట్ అనిపించుకునేలాగా మన అల్లు అర్జున్ హీరో గారు చేశారు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను.